ఉన్నటువంటి ముఖ్యంగా మన తావరేమండలం గ్రామ పంచాయతీ సర్పంచులకి అలాగే మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక జైలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా తావూరు పంచాయతీలో ఉన్న గ్రామ సర్పంచులందరూ కూడా ఆర్థికంగా సహాయకం చేసినందుకు వాళ్ళ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సర్వే చేసి దాని మీద పెద్ద ఆందోళన చేసిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేసింది. జస్టిస్ పున్నయ్య కమిషన్ రాష్ట్రం అంతా పర్యటన చేసి చెప్పింది కరెక్ట్, రాష్ట్రంలో వివక్ష ఉంది, ముఖ్యంగా దళితుల చేతిలో భూములు లేకపోవడం వల్ల ఈ దాడులు అనేటువంటి కొనసాగుతున్నాయి కాబట్టి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సిఫార్సులు చేయడం జరిగింది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత జీవోలు తీసుకురావడం జరిగింది. కానీ మనకు తెలుసు ప్రభుత్వాల జీవోలు ఎంతవరకు అవి నెరవేరుతాయో, నేటికి కూడా వివక్ష రూపాలు మారింది కానీ నేటికి వివక్ష అనేటువంటిది కొనసాగుతుంది. ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ బ్రహ్మాండమైన ప్రపంచంలోనే గొప్ప నగరంగా అభివృద్ధి అవుతున్నటువంటి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో సీరియస్ వివక్ష కొనసాగింది. దాని మీద కూడా కేవీపీఎస్ అనేక ఆందోళనలు చేసింది. దేవాలయాల ప్రవేశాలు, చెరువుల్లో నీళ్లు తోడుకునేటువంటి విషయాలు, 2 క్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా. అలాగే మన రాష్ట్రంలో మన జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకి 1 కోట మేర దూరంలో ఉన్నటువంటి పిడాపురం కానీ, గొల్లప్రోలు కానీ, రోదులపూడి కానీ, కోటనందూరు కానీ ఈ ప్రాంతాల్లో కూడా ఆనాడు దళితులకి ఆలయ ప్రవేశం లేనటువంటి గ్రామాలు, చెరువులో నీళ్లు తోడుకోవాలన్న గ్రామాలు ఉన్నాయి. 2 క్లాసుల పద్ధతి అంటే ఒక కోటలో 2 క్లాసుల పద్ధతి ఉన్నాయి. దాని మీద కూడా సీరియస్గా ప్రయత్నం చేసిన ఫలితంగా కొంత మార్పు వచ్చింది. కానీ నేటికి విపక్ష మన వేరే రూపంలో కొనసాగుతుంది. దీని మీద కూడా నిరాధ్యక్షం కూడా కొనసాగే ఉమ్మడి రాష్ట్రంలో. దాని ఫలితంగా 2011లో 11 నుంచి 13 వరకు సైకిల్ దాడాల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర కూడా తాళరామంలో ఉన్న మా సర్పంచ్ చేతుల మీదుగా క్యాలెండరింగ్ డైరీని ఆవిష్కరణ చేసినందుకు ముఖ్యంగా పొలవక్ష వ్యతిరేక పోరాట సమితి సంఘ సభ్యులందరికీ పేరు పెట్టిన నా ఉద్యోగ నమస్కారం తెలుసుకుంటూ మరి దీంట్లో భాగస్వామైన వివిధ సిపిఐ సిపిఎం పార్టీ నాయకులకు, అదేవిధంగా క్రికెట్ మాస్టర్లకు, అదేవిధంగా మా సర్పంచులకు, ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పెట్టిన ఉద్యోగ నమస్కారం తెలుసుకుంటున్నాం. ఏదైనప్పటికీ పొలవక్ష వ్యతిరేక పోరాట సమితి అనేది నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల సంక్షేమం కోసం పాల్పడే సంఘం ఇది. ఎందుకంటే గతంలో పోరాటం పోయేది లేదు, బానిస తప్ప అనే కార్మిక సిద్ధాంతం అనుసరించే సిపిఎం పార్టీ ప్రజల్లోకి వచ్చాయి. అయితే రాను రాను మన తాళరామంలో పొలవక్ష అనేది గతంలో చూసుకుంటే ఇందాక శ్రీనివాస్ సార్ చెప్పినట్టు మనకి తాళరామంలోని కోపరేటు దూరంలోనే మా చిన్నప్పుడు చెప్తుంది 30 సంవత్సరాలు గుడ్నపల్లి గ్రామంలో దళితుల గుడిలోకి వెళ్ళాలని 30 సంవత్సరాల గుండు మూసేయడం జరిగింది. అదేవిధంగా మన తాళరామ మండలానికి కొద్ది దూరంలో ఉన్న ఉల్లాసన పద్ధతి అనేది ఉండేదని మా పెద్దలు చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ పొలవక్ష పోయింది అంటున్నారు కానీ పొలవక్ష ఎక్కడికి పోలేదు, ఎక్కడది అక్కడే ఉంది. మనల్ని చూసి మన నాయకులు చూసి భయపడుతున్నారు తప్ప ఎక్కడ పొలవక్ష ఉంది, ఎక్కడ పోలేదు. ఈ పొలవక్ష పోరాడాలంటే ఎస్సీ, బీసీ, ఎస్టీ వీళ్ళందరూ కూడా సంఘటితమై పోరాడితే తప్ప ఈ పొలవక్ష ఎక్కడికి పోదు. మరి దీన్ని దృష్టిలో పెట్టిన పెద్దలందరూ కూడా ఆ దిశగా ప్రయాణించి మన తాళరామ మండలాన్ని మనం జిల్లా వదిలేద్దాం, మన మండలాన్ని మనం ప్రామాణికంగా తీసుకుని పొలవక్ష లేకుండా ఉండే మండలంగా తీర్చిదిద్దారని దీనికి పెద్దలందరూ హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మన ప్రజా సంఘాల భవనంలో కేవీపీఎస్ క్యాలెండరీ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సర్పంచులు మరి మన రెడ్డిబాబు గారికి, మా ప్రసాద్ గారికి, అలాగే మా రామకృష్ణ గారికి, మా నోకరాజు గారికి, ఇంకా వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, అలాగే మరి మన సిపిఎం టేకుడి ఈశ్వరరావు గారికి, మన రామకృష్ణ గారికి, మన రాజుబాబు గారికి, అలాగే మిగతా ప్రజా సంఘాల నాయకులకి ఇచ్చేసినటువంటి నాయకులకి పేరు పైన నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రజా సంఘాలు అంటే ఒక కార్మికులకు ఎప్పుడు రక్షణగా ఉండేటువంటి మరి నాయకులు
వాళ్ళ నాయకులుగా కాకుండా ప్రజల్లో మమేకమై ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే అటు సిపిఐ కానీ సిపిఎం కానీ అలా కేవీపీఎస్ కానీ ఎన్నో సంవత్సరాలుగా పేద ప్రజల తరపున ఉంటూ మరి సో ఈ రోజు ఒక క్యాలెండర్ వేయాలి, మన కేవీపీఎస్ క్యాలెండర్ వేయాలి అని చెప్పేసి మరి మమ్మల్ని అడగడంతో మా సర్పంచులందరూ కూడా వారికి మేము తప్పకుండా మీకు ముందుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ కేవీపీఎస్ క్యాలెండర్ మరి అలాగే డైరీ ఆవిష్కరించడం మా సర్పంచుల తరఫున మా తరఫున కూడా మరి ఈ కేవీపీఎస్ యొక్క మరి ప్రజా సంఘాలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు మరి ఇంత చక్కటి క్యాలెండర్ డైరీ ఆవిష్కరించడం చాలా సంతోషం. మరి అలాగే ఇంకా భవిష్యత్తులో మరి ఈ ప్రజా సంఘాలందరూ కూడా మరి యొక్క కాలువ మండలం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.